హాయ్ టు ఆల్. విజయవాడలో ఫస్ట్ టైం విజయవాడకి దగ్గరలో మనకి మంగళగిరి హైవే దగ్గర సీకే కన్వెన్షన్ అందరికీ తెలుసండి. ఇది విజయవాడ చుట్టుపక్కల గుంటూరు చాలామందికి తెలిసి ఉంటుంది, హైవేలో ఉంటుంది. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం పెడుతున్నారు వాటర్ ఎక్స్పో 2025 మన విజయవాడకి దగ్గరలో. సో చాలామందిని చూశాను నేను అక్కడ. బైక్ అంటే కార్లు వేసుకున్న హైవే కదా, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను అక్కడ మీకు స్టార్టింగ్లోనే. కింద స్క్రోల్ అయ్యే 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ఇగోండి ఇక్కడ ఇలా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కాల్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దొరికిద్ది. అండ్ స్టార్టింగ్ చూశాను కదండి, స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. అక్కడ మాకు రైట్ సైడ్ రిజిస్ట్రేషన్ పక్కన ఒక స్కానర్ అయితే పెట్టారు, అందరికీ తెలుసు. దాన్ని లెన్స్లోకి వెళ్ళి స్కాన్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నది రాయాలి. కాంటాక్ట్ నెంబర్, నేమ్, జీమెయిల్ ఐడి రాసి దాన్ని ఓకే చేస్తే మొబైల్లో అప్పుడు యాక్సెప్ట్ అయ్యాక లోపలికి అయితే పంపిస్తారనమాట. స్టిక్ రేంజ్ అండి, అంటే హౌస్ పర్పస్ కూడా. హౌస్ పర్పస్ ఏమేమి ఇది ఎలా యూస్ చేస్తారు? రెడ్ క్యాప్ ఉన్నది, ఇది ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్. ఇది అంటే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, పైన 4 ఫ్లోర్స్ ఉంటాయి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ కావాలి వాటర్ ప్రెషర్. సో ఇది పెడతారు అన్నమాట. ఓకే ఓకే. ఈ బ్లాక్ది ఇన్లెట్ వాల్, ట్యాప్కి కనెక్షన్ ఇచ్చేస్తుంది. ఓకే, ట్యాప్కి కనెక్షన్ ఉంటుంది. అంటే ట్యాప్కి కనెక్షన్ ఇస్తేనే సపరేట్గా వాటర్ ప్యూరిఫైర్కి లైన్ వెళ్తుంది. వాటర్ ప్యూరిఫైర్కి పర్పస్ అయ్యాలి. ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేస్తుంది. ట్యాంక్ నిండినాక మనకు ఒక బెల్ లాగా వస్తుంది. బెల్ లాగా ఏమన్నా జస్ట్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. మిషన్ లోపల ఉంటుంది, డొమెస్టిక్ మిషన్ లోపల ఉంటుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ అయినా? నో ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయింది. ఎక్స్ప్లోర్ ఇప్పుడు అన్నీ కాదు, కానీ ఇప్పుడు విజయవాడలో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి తక్కువ తెలుసు అంతే. ఈ ఏం పర్పస్? సేమ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్, బట్ పొజిషన్స్ విల్ బి డిఫరెంట్. బ్లూ షెల్ వాటర్ ఫిల్టర్ 6500 కాడి నుంచి 19,000 or 16,000 వరకు ఉందని చెప్పారు. వాళ్ళ డీటెయిల్స్ వినండి. ఇక్కడ నుంచి చెప్పండి. 95 10.5 13 12.5 నుంచి 30. ఈ వేటికైనా కానీ మీరు చూపించే ఇది సెట్ ఇది ఆల్రెడీ మిషన్ లో ఇన్బుల్మెంట్. అది చెప్తున్నా. ఓకే, ఇన్బుల్మెంట్ మెయిన్లీ ఇదే కదా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కాదు మేడం, ఇది వాటర్ తర్వాత ఆర్ఓ అంటాం. ఇదే రోల్ మొత్తానికి మిషన్ లో ఉండాల్సిన ఐటమ్స్. ఆర్ఓ తర్వాతనే ఆర్ఓ, యూవి, యూఎఫ్, ఆల్కలైన్, కాపరు, సంథింగ్ ఏదైనా వచ్చే తర్వాతే ఆర్ఓ తర్వాతే అవ్వాలి. ఓకే. ఏ మిషన్లో అయినా సరే ఖచ్చితంగా బూస్టర్ పంప్ అనేది ఉంటుంది మేడం. ఓన్లీ యూవీకి అయితే ఉండకపోవచ్చు, కానీ మిగతా వీటికి ఖచ్చితంగా కంపల్సరీ ఆర్ఓ సిస్టమ్ ఉంటే బూస్టర్ పంప్ కంపల్సరీ ఇన్బుల్ దాంట్లోనే ఇస్తారు మేడం, ఉంటుంది కంపల్సరీ. యూవీ అంటారు దీన్ని, ఆల్కలైన్ అంటారు. అలా ఒక్కొక్క ఫీచర్ అనేది యాడ్ చేసుకుంటా పోతారు. మీ కస్టమర్ని రిక్వైర్మెంట్ బట్టి అవతల పర్సన్ అనేది దాన్ని యాడ్ చేసుకుని వెళ్తారు. నిజంగా ఉంటుందా బ్యూటీ వాటర్? ఉంటుంది మేడం, ఎందుకండి వచ్చేది 100%. ఆ ఇబ్బంది లేదు. ఈ వాటర్ అయితే నిజంగా స్కిన్ వాటర్ తాగడం వల్ల కాదు, వాటర్తో వాష్ చేసుకోవాలి మేడం. ఫేస్ వాష్ వాటర్ అంటారు. జనరల్గా బయట ఫేస్ వాష్లు చేస్తారు కదా మేడం, ఆ వాటర్ని ఇక్కడ దీంట్లో వస్తుంది. జనరల్ మీరు చేస్తున్నారండి బ్యూటీ వాటర్తో ఫేషియల్స్ చెయ్యరు మేడం. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇచ్చే కంపెనీ దాన్ని బట్టి మేడం. ఇప్పుడు ఆల్కలైన్ 1 ఉంది, అది మన బాడీకి ఎంతైతే కావాలో ఇంటర్నల్ గా ఇంటేక్ తీసుకుంటాం. దాంట్లోంచి సపరేట్ చేసేది ఇంకా వేస్ట్ వాటర్ కానీ ఏం కానీ ఆ వాటర్తో ఎస్టిక్ వాటర్ మామూలుగా సపరేట్ అయిపోతుంది మేడం. మరి అదే కదా మేడం శానిటైజర్. జనరల్గా ఒక వాటర్ మనం తీసుకునేటప్పటికి ఇంకా వేరే వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని ఫ్రూట్ పెట్టడానికి కానీ, లేదా ఆర్ఓ వాటర్, డైరెక్ట్గా ఆర్ఓ వాటర్. ఇప్పుడు మనం మిషన్స్ ఉన్నాయి కదా మేడం, జనరల్గా ఆర్ఓ, బ్యూటీ వాటర్, అలా సంథింగ్. ఇది ఇది పర్ పర్సంటేజ్. బాగా హెవీ థిక్నెస్ వచ్చింది. అలా మీరు తీసుకునే కేటగిరీని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అక్కడ ఎలాంటి ఏమన్నా కూడా ఇది చూసినారు కానీ పెద్ద పెద్ద ట్యాంక్స్ అలాంటివి ఎలా పెట్టాలి, అండ్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరర్స్,
వీళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే కనుక హెల్ప్ అవుతుంది. వాటర్ ఫిల్టర్స్లో కూడా చాలా మెనీ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఉన్న క్యాండిల్స్ అంటారు కదండి, ఇయర్లీ వన్స్ మారుస్తూ ఉంటారు. ఆరో వాటర్ ఆర్ మనకి ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బోర్ వాటర్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, ఎలాంటిది వాడాలి వాటర్ ఫిల్టర్, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. అండ్ కంగన్ వాటర్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే వాళ్ళకి చేసిన వాళ్ళకి సంథింగ్ ఒక కమిషన్ లాగా వస్తుంది కాబట్టి అది అంత ఫేమస్గా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళింది. అలాంటివే కాకుండా కొంచెం ఇంకా మంచి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీలో నేను ఒకటి చూశాను, కాకపోతే అది నేనైతే కనుక వీడియో తీయటం మర్చిపోయా. సో ఈసారి కనుక అది కనుక నాకు దొరుకుంటే కదా కంపల్సరీ షార్ట్స్లో పెడతాను. చాలా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. నచ్చితే కనుక సబ్స్క్రైబ్.